నమస్తే వెల్కమ్ టు వీడియోస్టల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ P4 మార్గదర్శకులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం సంపాదనతో కలిగిన సంతృప్తి సహాయం చేస్తే కలుగుతుందని వ్యాఖ్య చేనేత కళ మన దేశ సంస్కృతి అన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ట్రిప్ట్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడి ఇంద్రకీలాద్రిపై ఘనంగా శ్రావణ మాస వేడుకలు భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి సంపాదనతో కలగని సంతృప్తి సహాయం చేస్తే కలుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మార్గదర్శకులుగా ఉండాలని వారిని కోరారు. P4 గురించి తలుచుకున్న ప్రతిసారి కొత్త ఉత్సాహం వస్తుందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో P4 పై జరిగిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఏ కార్యక్రమాన్నైనా విజయవంతం చేయగలమని అన్నారు. నాది సుదీర్ఘ రాజకీయ జీవితం. ఉమ్మడి రాష్ట్రంలో విభజిత ఆంధ్రలో జాతీయ స్థాయి రాజకీయాలు చాలా క్రియాశీలకంగా పనిచేస్తానని గుర్తు చేశారు. ఎన్నో సంస్కరణలు తెచ్చాను, కానీ ఎప్పుడు కలగని తృప్తి P4 ద్వారా కలుగుతుంది. సంస్కరణ వల్ల సమాజంలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. ఒకప్పుడు 100 కోట్ల పెట్టుబడులు పెడితే అవే అతిపెద్ద ప్రాజెక్టులుగా ఉండేవి, కానీ ఇప్పుడు లక్షల కోట్ల ప్రాజెక్టులు వస్తున్నాయి. ఆర్థిక సంస్కరణ వల్లే ఇది సాధ్యమైంది. నాతో సహా ఈ సమావేశంలో ఉన్న చాలా మంది సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారమే. నాడు సమాజం నుంచి ఎంతో సహకారాన్ని తీసుకొని ఉన్నత స్థితికి చేరామని అన్నారు. చేనేత రంగానికి అండగా నిలుస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇందులో భాగంగా చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ చేనేత కళ మన దేశ సంస్కృతికి, స్వతంత్ర స్ఫూర్తికి ప్రతీక అని కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో చేనేత రంగానికి లబ్ధి చేకూర్చేలా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలిపారు. ఉచిత విద్యుత్ పథకంతో పాటు చేనేత సొసైటీల నుంచి ఆప్కో కొనుగోలు చేసే వస్త్రాలపై 5% GST రాయితీ ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. దీనితో పాటు కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లుగా స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై నేటి నుండి ఆగస్టు 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. నేడు వరలక్ష్మి వ్రతం, ఆగస్టు 20న సామూహిక వరలక్ష్మి వ్రతం జరుపుతామని చెప్పారు. ఆగస్టు 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను కూడా ఆలయంలో వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు జరిగే పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం 2వ వారం ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం వేడుకలు జరుగుతున్నాయి. కనకదుర్గ అమ్మవారిని వరలక్ష్మి రూపంలో ప్రత్యేకంగా అలంకరించి గర్భగుడిలో ఏకాంతంగా వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. దాదాపు 40,000 మంది భక్తులు దర్శనం కోసం వస్తారని ఆలయ అధికారులు అంచనా వేశారు. పవిత్రోత్సవాలు జరిగే 3 రోజులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించే అన్ని ప్రత్యక్ష పరోక్ష సేవలను నిలిపివేశారు. అయితే 11వ తేదీ నుంచి యథావిధిగా అన్ని ఆర్జిత సేవలు కొనసాగుతాయి. నేడు ఆలయ పూజా అధికారులు వరలక్ష్మి వ్రతం ఏకాంతంగా నిర్వహిస్తుండగా మహిళా భక్తులు ఈ పవిత్ర ఆచారంలో పాల్గొనడానికి వీలుగా ఆగస్టు 22వ తేదీన శ్రావణం 5వ శుక్రవారం శ్రీ మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. డంపింగ్ యార్డ్లోని 2 ఎకరాల స్థలాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చేపల మార్కెట్ నిమిత్తం మార్కెటింగ్ శాఖకు అప్పజెప్పడం జరిగిందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు అన్నారు. విజయవాడ నగరంలో 1950వ దశకంలో కట్టినటువంటి బీసెంట్ రోడ్ చేపల మార్కెట్ అనంతరం జరిగిన పట్టణీకరణలో రద్దీ పెరిగిపోయిన కారణంగా డ్రైనేజీ సమస్యల వల్ల ట్రాఫిక్ సమస్యలు తదితర అనేక ఇబ్బందులు పడుతున్నామని చేపల వ్యాపారులు పలుమార్లు వాపోయారని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని వాంబే కాలనీ డంపింగ్ యార్డ్ వద్ద 8 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించబోయే చేపల మార్కెట్ స్థలాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని
ఎక్సెల్ ఫ్యాక్టరీ ఆవరణలో 2 ఎకరాల చేపల మార్కెట్ కేటాయించేలా చర్యలు చేపట్టినట్లుగా వివరించారు. మార్కెటింగ్ స్థలంలోని 2 ఎకరాలను వారికి కేటాయించేలా ప్రభుత్వాన్ని ఒప్పించి మార్కెటింగ్ శాఖ అధికారులు, చేపల వ్యాపారులు, కార్పొరేషన్ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమా ఈ సందర్భంగా వివరిస్తూ త్వరలోనే మార్కెట్ నిర్మాణం జరిగేలా చర్యలు చేపడతామని వివరించారు. వీళ్ళ దాంట్లో ఉండకుండా ఇప్పుడు ఈ దీంట్లో 2 ఎకరాలు హోల్సేల్ ఫిష్ మార్కెట్కి ఇచ్చింది వాళ్ళకి సపరేట్ చేసి చూపించాలి. మిగతా 2 ఎకరాలు ఏంటనేది వేరే మార్కెట్కి ఫైన్ సపరేట్ చేస్తాం. అది దీని ప్రకారం మీ డిఈను మీరు వచ్చి మార్కింగ్ వేసుకొని ఇది 2 రోడ్లు కార్నర్ ఇట్లా ఈ 2 ఎకరాలు వీళ్ళది, ఈ ఫస్ట్ 2 ఎకరాలు 2 రోడ్లు వస్తాయి వీళ్ళకి. మీరు ఎవరన్నా షాపులలో ఇంకా ఎవరన్నా మీరు 4 ఎకరాలు మున్సిపాలిటీ నుంచి మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసే వరకు ఈగారు చూస్తాడు. మనం ఏం చేస్తామంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ 4 ఎకరాలు సపరేట్ చేసేస్తాం. ఇగో ఇది ఈ షాపులకి మధ్యలో లారీలు సిసి ఫ్లోరింగ్ ఇస్తాం. సిసి ఫ్లోరింగ్ 50 అడుగుల దారి ఉంటుంది. 50 అడుగులు మధ్యలో మొత్తం ఈ భాగం వరకే మీది. ఇదిగో వీళ్ళే ముక్కి వస్తున్నారు వీళ్ళు, లేకపోతే ఎప్పుడు అయిపోయేది ఇది. మనం ఈ కారణాన్ని ముక్కిస్తాం. ఇంకేనుంటే చెప్పండి అందరూ. 2 రోడ్లకి ఈ రోడ్డు వస్తుంది, ఆ రోడ్డు వస్తుంది, బాంబే కాలనీ రోడ్డు వస్తుంది. అది మళ్ళీ పక్కన చెవులు కొరుక్కోకండి. ఏదైనా ఉంటే ఇక్కడ ఓపెన్గా చెప్పండి. మీ డౌట్ ఏదైనా ఉంటే చెప్దాం. 2 రోడ్లు ఫస్ట్ మీకే. షాపు మనం 12 అడిగాం, 15 అడిగాం. 15 ఇప్పుడు దీంట్లో ఒక షాప్ వచ్చేసి 15/20 అడుగులు ఇచ్చారు. పెద్ద షాపులు వస్తాయి 15/20. మీరు అడిగిన దానికన్నా పెద్ద షాపులు పెట్టాం. మొత్తం 90 షాపులు 89 షాపుల దాకా వస్తాయి. మీ 70 షాపులు మీకు ఇస్తామయ్యా. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు ఒంగోలులో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. 23వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్నారు. దేశంలో మోడీ దొల్లతనం కనబడుతుందని, భారతదేశాన్ని ట్రంప్ అవమానిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ ఎవరితో వ్యాపారం చేయాలో వద్దో ట్రంప్ నిర్ణయిస్తే మోడీ ప్రధానిగా ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో అప్పుడు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగటం లేదని, పోలీస్ రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. దాసరి భవన్ లో సిపిఐ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ను సిపిఐ నేతలు ఆవిష్కరించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు ఈ నెల 20 నుండి 25వ తేదీ వరకు ఒంగోలు నగరంలో ఘనంగా జరుపుకోబోతా ఉన్నాం. 20వ తేదీ నుండి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉన్నారు. 23వ తేదీ నాడు వేలాది మందితో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి అక్కడ బహిరంగ సభ కూడా జరగబోతూ ఉన్నాం. ఈ బహిరంగ సభలో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు, అదేవిధంగా కె నారాయణ గారు, మన తెలంగాణ సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు, మన అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య గారు, అదేవిధంగా మన రాష్ట్ర నాయకులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. దీనికి తోడు 20వ తేదీ నుండి జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపు వారం రోజుల పాటు జరగబోతూ ఉన్నాయి. ఇందులో అనేక మంది మన కళాకారులు, అంతేకాకుండా దర్శక నిర్మాతలు, సినీ రంగ ప్రముఖులు, రచయితలు, కవులు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతూ ఉన్నారు. ప్రత్యేకించి ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు దేశవ్యాప్తంగా మీడియానంతా తమ గుప్పెట్లో పెట్టుకొని ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అసలు ఈయన చాలా ధైర్యవంతుడని, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచమంతా ఆయన వైపు చూస్తుందని చెప్పి, తర్వాత మన భారతదేశ ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయాయని కూడా అవాస్తవాలు ప్రచారం చేశారు. కానీ ఇవాళ దాని డొల్లతనం ఏమిటో కనపడతా ఉంది. పక్కా డొల్లతనం. నిన్నటి వరకు ఏం చెప్పుకున్నారు? ట్రంప్ మోడీ మంచి మిత్రులు, వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి కూడా ప్రచారం చేసుకున్నారు. తీరా చూస్తుంటే ఇవాళ భారతదేశాన్ని ట్రంప్ అవమానిస్తూ ఉన్నాడు,
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశాన్ని 146 కోట్ల జనాభా కలిగిన భారతదేశాన్ని ఒక్క మాటతో ఆయన అవమానిస్తూ ఉన్నాడు. ఇవాళ మరో 25% అంటే దాదాపు 50% పన్నులు పెంచాడు. పైగా ఫైన్ వేస్తానంటాడు. మీరు రష్యాతో వాణిజ్యం చేస్తే అంటే భారతదేశం ఎవరితో వ్యాపారం చేయాలి, ఎవరితో వ్యాపారం చేయకూడదు అనేది కూడా ట్రంప్ గారు నిర్ణయిస్తూ ఉన్నారు. ఒకే ఒక సంవత్సర కాల వ్యవధిలో 1,75,000 కోట్ల రూపాయల అప్పులు గతంలో ఎన్నడైనా జరిగాయా? ఈవెన్ ఈ సంవత్సర కాలంలో భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా అంత పెద్ద ఎత్తున అప్పులు చేయలేదు. ఇవాళ టోటల్గా అప్పులు చేసే పనిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బిజీగా ఉంది. అమరావతి రాజధాని పేరుతో 31,000 కోట్ల రూపాయల అప్పులు ఇచ్చారు. కాబట్టి పదే అప్పులు చేస్తూ ఉన్నారు తప్ప మీరు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించింది మాత్రం ఏమీ లేదు. ఇళ్ల పైకప్పులపై సౌర పలకలు ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్ పొందడానికి ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ విప్ సెంటర్ల శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు అన్నారు. భవిష్యత్తులో కరెంట్ ఛార్జీలు ఉండవని, సోలార్ ద్వారా నియోజకవర్గంలోని 267 బూత్ లెవెల్ ఏజెంట్లను పూర్తిగా వివరాలను అందించాలని సూచించారు. ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ వాడకంపై ఇంటి యజమానులకు అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు అధ్యక్షతన సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలకు, డివిజన్ పార్టీ ఇన్ఛార్జీలకు, ప్రధాన కార్యదర్శులకు, బిఎల్ఏలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ఆర్పీలో అధికారులు ప్రజలకు అవగాహన కల్పించే విధంగా పనిచేయాలని ఆదేశించారు. సూర్యఘర్ పథకం వల్ల చేకూరే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని అన్నారు. డబ్బులు పెట్టి ఇప్పుడు మాకు లోన్ అవుతుంది 2 లక్షల రూపాయలు మేము డబ్బు కడతాం అని అంటే కట్టిన వాళ్ళకు కూడా 75,000 సబ్సిడీ వస్తుంది. బ్యాంకు లోన్ అయినా ఎందుకు వస్తుంది? సబ్సిడీ అనేది కామన్ పాయింట్. డబ్బు కట్టుకోవడానికి సబ్సిడీ లేదు, బ్యాంకు లోన్ తీసుకుంటేనే సబ్సిడీ వస్తుంది అనేది లేదు. ఎవరికైనా సబ్సిడీ 78,000 రూపాయలు 3 kVA సోలార్ పవర్ ప్లాంట్ కి కరెంటు బిల్లు ఎలా వస్తాడు రేపొద్దున? నువ్వు సోలార్ పవర్ ప్లాంట్ లో 400 యూనిట్లు తయారు చేసావు, 300 యూనిట్లు కరెంటు కాల్చావు, 100 యూనిట్లు నీ డబ్బులు వెనక్కి వస్తుంది. ముందు రెండో ఆప్షన్ 400 యూనిట్లు నువ్వు తయారు చేసావు, 500 యూనిట్లు నువ్వు పవర్ కాల్చావు, మిగతా 100 యూనిట్లకి నీకు బిల్లు జనరేట్ అవుతుంది. కాబట్టి డీటెయిల్స్ దాంట్లో వచ్చేస్తాయి. కరెంటు నువ్వే తయారు చేస్తున్నావు కాబట్టి పథకాలకి దానికి కనెక్షన్ ఉండదు. చేసుకోవచ్చు. దీంట్లో సింగిల్ ఇల్లు, డబల్ ఇల్లు, డబల్ ఫ్లోర్, ట్రిపుల్ ఫ్లోర్ అనే సంబంధం లేదు. ఎన్ని మీటర్లు ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చు, ఎన్ని అంతస్తులు ఇస్తున్న వాళ్ళైనా తీసుకోవచ్చు. ఎస్సీస్కి ఎలాగని ఎస్సీస్ లో 3 kVA పెట్టుకుంటే 450 యూనిట్లు కరెంటు తయారైతే దాంట్లో వాళ్ళు 300 యూనిట్లు కాలిస్తే 200 యూనిట్లు ఫ్రీగా తీసేసి 100 యూనిట్లకే బిల్లు ఇస్తారు వాళ్ళకి. 100 యూనిట్లతో పాటు ఇక్కడ తయారు చేసిన 400 యూనిట్లో ఆ 100 యూనిట్లు తీసేసి 300 యూనిట్లు డబ్బులు వాళ్ళకి వెనక్కి వస్తాయి. కాబట్టి మీ ఎస్సీస్కి సపరేట్ ప్లస్ బీసీస్ కూడా 20,000 ఇందాక చెప్పిన 78,000 రూపాయల సబ్సిడీని ఇంకా 20,000 రూపాయలు పెంచడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ 20,000 కూడా పెంచితే 78,000 సబ్సిడీ 98,000 అవుతుంది బీసీలకి. అంటే 1,00,000 రూపాయలు, ఆల్మోస్ట్ 2 లక్షల్లో 1,00,000 రూపాయల సబ్సిడీ, 23,000 కంపెనీ డిస్కౌంట్, 1,00,000 రూపాయలే బ్యాంకు బాకీ. పోరాట యోధుడు, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ శివశంకర్ 96వ జయంతిని ఆగస్టు 10వ తేదీన విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా కొలనుకొండ శివాజీ తెలిపారు. శివశంకర్ జీవితం, వ్యక్తిగతం ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలన్న ఉద్దేశంతో ఆయన స్ఫూర్తిదాయక జీవితాన్ని అందరికీ చేరవేయాలన్న ఉద్దేశంతోనే ఈ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ ఆదర్శ నేతగా, ప్రజా సేవకు అంకితమైన వ్యక్తిగా, స్వయం కృషితో రాజకీయాల్లో కీలక స్థానం ఏర్పరచుకున్న నేతగా
యువతకు ప్రేరణగా శివశంకర్ నిలిచారని ఈ సందర్భంగా తెలిపారు. శివశంకర్ గారి జీవితం, వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని, ఆయన స్ఫూర్తిదాయక జీవితాన్ని అందరికీ చేరవేయాలన్న ఉద్దేశంతో ఈ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దివంగత మాజీ కేంద్ర మంత్రి వర్యులు స్వర్గీయ పి శివశంకర్ గారి 96వ జన్మదినోత్సవం విజయవాడలో చేయడానికి కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకి సంబంధించిన అగ్రవర్ణాలకు సంబంధించిన కొంతమంది నేతలు కలిసి ఆలోచన చేసి ఈ నగరంలో చేయడానికి నిర్ణయించుకున్నాము. 10వ తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకి గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు శివశంకర్ గారి 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. శివశంకర్ గారి వేడుకలు విజయవాడలో నిర్వహించడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నేటి తరానికి శివశంకర్ గారు చేసిన సేవ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆదర్శవంతమైన నిరాడంబర పోరాట పటిమ కలిగిన నాయకులు సమాజాన్ని నుంచి తయారు చేసి ప్రజలకి సేవ చేయడం కోసం అందించే ఉద్దేశంతోనే మేము మా మిత్ర బృందం అందరం కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం. శివశంకర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. 1952కు ముందు, స్వాతంత్రోద్యమానికి ముందు పాకిస్తాను కరాచీ, పెషావర్ ప్రాంతాలలో చదువుకొని అక్కడ రైల్వే స్టేషన్లో బూటు పాలిష్ చేసి స్వయం కృషి మీద 1952వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ తీసుకున్న తర్వాత 1953లో ఆయన న్యాయవాద వృత్తి ఎన్రోల్ అయిన తర్వాత నుంచి మొట్టమొదటిసారి పండిట్ జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి భారతదేశంలో ఏ నాయకుడు ఎక్కడికి కూడా వెళ్ళి ఆయన్ని కలిసిన పాపాన లేదు. కానీ ఈయన వ్యయ ప్రయాసలు కోర్చి ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిని కలిసి భారతదేశంలో బీసీల ఆర్థిక, రాజకీయ, సాంఘిక స్థితిగతులు మెరుగుపరచడం కోసం ఒక కమిషన్ వేయండి అని చెప్పి నెహ్రూ గారి దృష్టికి వెళ్ళి ఆయన విజ్ఞప్తి చేస్తే ఆయన అచ్చరు చెంది మెచ్చుకొని నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఈయన డిమాండ్ మేరకు, ఈయన అభ్యర్థన మేరకు బీసీల స్థితిగతులు మెరుగుపరచడం కోసం కాకా కాల్కేర్ కమిషన్ని, మొదట బీసీ కమిషన్ని వేయించే దానికోసంలో పి శివశంకర్ గారి పాత్ర గణనీయం అయిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని దుర్గగుడి అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఆదేశించారు. ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, ప్రసాదం పంపిణీ ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యతకు వారు ఇవ్వాలని సూచించారు. దసరా ఉత్సవాలకు సంబంధించి ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష దుర్గగుడి ఈవోతో కలిసి పరిశీలించారు. దుర్గఘాట్ జాతీయ రహదారి ప్రాంతం, కనకదుర్గ నగర్ సైట్, మహామండపం ప్రాంతాలను ఆయన పరిశీలించారు. మహామండపం వద్ద ప్రసాదం క్యూ లైన్లను పరిశీలించి ప్రసాదాల నాణ్యత, పారిశుద్ధ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదో తనిఖీ చేశారు. ప్రసాదం కౌంటర్లో విక్రయిస్తున్న కవర్లను పరిశీలించి బయోడిగ్రేడబుల్ కవర్లను విక్రయిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, ప్రసాదం పంపిణీ ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని, తగినంత వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. దసరా పనులు వేగవంతం చేయాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. P4 మార్గదర్శకులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం, సంపాదనతో కలిగిన సంతృప్తి సహాయం చేస్తే కలుగుతుందని వ్యాఖ్య. చేనేత కళ మన దేశ సంస్కృతి అన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ట్రిప్ట్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడి. ఇంద్రకీలాద్రిపై ఘనంగా శ్రావణ మాస వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.